అలాగే ఇవ్వాలి. ఆనాడు యోనాతాను దావీదుని ఎలాగూ బలపరిచాడో, ఎలాగూ ప్రేమించి అతని ప్రాణ స్నేహితునిగా ఎంచుకొని ఎలాగూ అతనికి దుప్పటి, కత్తి, నడికట్టు చెప్పండి ఇల్లు ఇచ్చి పంపించాడో, అలాగే మనం కూడా ఈ పని కొరకు ఇవ్వాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ నడుము కట్టుకొని బయలుదేరి వెళ్తే దేవుని స్తోత్రం, అక్కడ విజయం పొంది రావాలి. ఎక్కడ? దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు మీరు ఇచ్చే వాటిని ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళి అక్కడ విజయం పొంది రావాలి. దేవుని పని జరిగించి రావాలి. దేవుని కార్యం అక్కడ జరగాలి. ఆత్మల రక్షణ అక్కడ జరగాలి. దేవుని స్తోత్రం. నశించిపోతున్న ఆత్మల రక్షణ అక్కడ జరగాలి. అక్కడ అద్భుతాలు జరగాలి. అక్కడ స్వస్థతలు జరగాలి. అక్కడ మహత్కార్యాలు జరగాలి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. కనుక దేవుడు ఆ కార్యాలు చేయనట్లుగా ప్రార్థన చేద్దాం. అందరూ కూడా తల్ల వంచండి, కళ్ళు మూసుకోనండి. అందరూ కూడా తల్ల వంచి కళ్ళు మూసుకోనండి. ఒక్క నిమిషం పాటు దైవ సేవకులందరూ కూడా చెప్పిన మాటలు జ్ఞాపకం చేసుకోండి. ఇది ఘనమైన పని, ఇది గొప్ప పని. దేవుడు మన ముందుంచాడు. ఘనమైన పని మన ముందుంచాడు దేవుడు. ఆ పనిని బట్టి ఎంతైనా దేవుని స్తుతిద్దాం. ప్రభా, ఇది మీ కృపేనయ్యా. ఏ యోగ్యత లేని మాకు ఈ అర్హత ఇచ్చావు, ఈ ఆధిక్యత ఇచ్చావయ్యా. ఎప్పుడో అభిషక్తులైన సేవకులు, అపోస్తులు ప్రారంభించిన పరిచర్య అయ్యా అది ఆగిపోయింది, కుంటుపడిపోయింది. కానీ మరలా ప్రారంభించారయ్యా, మాకిచ్చారు ఆ ధన్యత అయ్యా. నిజంగా మీరు మాకు ఇచ్చినందుకు స్తోత్రాలయ్యా. మాకు దూరం చేయలేదు ఆ ఆధిక్యత, ఆ కృప మాకు దూరం చేయలేదు. ఆ కృప మమ్మల్ని విడిచిపోలేదని అయ్యా మేము గ్రహిస్తున్నాం. ఇంతగా కృప చూపినందుకు స్తోత్రాలు, ఈ ధన్యత ఇచ్చినందుకు స్తోత్రాలు, ఈ ఆధిక్యత ఇచ్చినందుకు స్తోత్రాలు అయ్యా అని చెప్పండి. అందరు చెప్పండి, నోరు తెరవండి. ప్రభా, మీ స్తోత్రాలయ్యా. ఇది మీ కృపేనయ్యా, ఇది మీ కృపేనయ్యా, ఇది మీ కృపే ప్రభా అని చెప్పి దేవుని స్తుతించండి. ఈ గొప్ప ధన్యత ఇచ్చావు, ఈ గొప్ప భాగ్యం ఇచ్చావయ్యా, నీకు స్తోత్రాలయ్యా అని ప్రభుని మహిమపరచుదాం, ప్రభుని ఘనపరచుదాం. అయ్యా, నేను కూడా యోనాతానులాగా నిలబడాలయ్యా, యోనాతానులాగా నిలబడాలయ్యా. అయ్యా, కార్యించి ఉప్పించిన ఆ దైవ సేవకురాల్లాగా నేను కూడా నిలబడాలయ్యా. అయ్యా ఇసుకంతా సమకూర్చిన ఒక ఉడత వలె నేను కూడా నిలబడాలయ్యా. అయ్యా, నీ పనిలో నేను ఉండాలి, నీ పని కొరకు నేను ఉండాలయ్యా. కార్యం చెయ్యయ్యా, కృప చూపయ్యా. అయ్యా, యోగ్యమైనటువంటి అయ్యా మీ స్తోత్రమునైనా మీకు ప్రీతికరమైన యాగం నేను చేయాలయ్యా. అట్టి కృప దయచేయ్యా. ఘనమైన పని మా ముందుంచావు, గొప్ప పని మా ముందుంచావయ్యా, గొప్ప పని మా ముందుంచావయ్యా. మీ పనిని బట్టి స్తోత్రాలయ్యా అని చెప్పి దేవుని స్తుతిద్దామండి. అందరూ చెప్పండి, ప్రభు నామాన్ని ఘనపరచాలి, వినబడాలి, మీ స్వరాలు వినబడాలి. ఎవరు మౌనంగా ఉండొద్దు. అయ్యా, మీకు స్తోత్రాలయ్యా అని చెప్పు, మీకు మహిమయ్యా అని చెప్పు. అయ్యా, ఇది మీ కార్యం ప్రభు, మీరు జరిగించండి అయ్యా, మీరు జరిగించండి అయ్యా. దుప్పటినివ్వండి అయ్యా, కత్తినివ్వండి అయ్యా, విల్లునివ్వండి అయ్యా, నడికట్టివ్వండి. మా సేవకులను బలపరచయ్యా, మా కమిటీని బలపరచయ్యా, మా ఏరియాని బలపరచయ్యా, నడిపించయ్యా. యోనాతానులాగా నేను కూడా ఇచ్చేటట్లుగా ఉండాలయ్యా. అయ్యా, వస్త్రం ఇచ్చి ఆదరించాలి, వస్త్రం ఇచ్చి పురి కలపాలి, కత్తినిచ్చి ధైర్యపరచాలయ్యా. అయ్యా, కత్తినిచ్చి ధైర్యపరచాలి, సహాయం చేయి. నడికట్టునిచ్చి బలపరచాలయ్యా. అయ్యా, మా సేవకులు ఎంతో ప్రయాసపడుతున్నారు. నడికట్టునిచ్చి బలపరిచే అనుభవం దయచేయి, నడికట్టునిచ్చి బలపరిచే అనుభవం దయచేయ్యా. కృప చూపయ్యా అని ప్రార్థించే దేవుని సన్నిధిలో దేవుడు నీ పట్ల గొప్ప కార్యం చేయబోతున్నాడు. నీకు కృప చూపుతున్నాడు, నిన్ను వాడుకోబోతున్నాడు, నిన్ను నిలబెట్టబోతున్నాడు. దేవుని పని కొరకు నిన్ను వాడుకోబోతున్నాడు. దేవుని కార్యాలు మనం చూడబోతున్నాం. అయ్యా, కార్యము చేయయ్యా, కృప చూపయ్యా అని ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరూ కూడా రెండు చేతులు ఎత్తి స్తోత్రాలు చెప్పండి. ఎవ్వరు మౌనంగా ఉండొద్దండి.
అందరికి కూడా స్తోత్రాలు చెప్పాడు. అందరికి కూడా స్తోత్రాలు చెప్పాడు. ప్రభుని మహిమపరచుదాం, ప్రభుని ఘనపరచుదాం. యెహోవా మీదనే ఆశ పెట్టుకుందాం, యెహోవా మీదనే ఆశ పెట్టుకుందాం. ఇది మొదలుకొని యెహోవా మీదనే ఆశ పెట్టుకుందాం. ఆయనే మన కార్యాలు సఫలపరచువాడు, ఆయనే మన తృప్తిపరిచేవాడు, ఆయనే మనం విడిపించేవాడు, ఆయనే మనల్ని నడిపించేవాడు, ఆయనే అద్భుతాలు జరిగించేవాడు. గట్టిగా చప్పలు కొట్టు, ప్రభుని మహిమపరచుదాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. గొప్ప దేవా మీకు స్తోత్రాలయ్యా, మహిమ కలిగిన దేవా మీకు స్తోత్రాలు. వినబడాలి, మీ స్వరాలు వినబడాలి, మౌనంగా ఉండద్దు. అయ్యా మీకు స్తోత్రాలయ్యా, మీకు స్తోత్రం. దైవమా మీకే స్తుతి, 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 స్తుతి. మహోన్నతుడా మీకు స్తోత్రం. దేవుని కార్యం జరగాలి, దేవుని కార్యం జరగాలి, దేవుని అద్భుతం జరగాలి. ఇక్కడ దేవుని మహిమ, దేవుని మహిమను చూడాలి మనం. అయ్యా నా వంతులో నేను నిలబడాలి, నన్ను నిలబెట్టుకయ్యా, నన్ను నిలబెట్టుకయ్యా, నన్ను వాడుకయ్యా, మీరు కార్యం చెయ్యండి అయ్యా అని ప్రార్థించి హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రార్థన చేద్దాం అందరిలాగా. ప్రార్థనలో ఉండగా పెద్దలు దయానందం గారు వచ్చి ప్రార్థన చేస్తారు. చెప్పబడిన దేవుని మాటలను బట్టి ప్రభు సన్నిధిలో వారు ప్రార్థన చేస్తారు. అందరం కూడా ప్రార్థనలో ఏకీభవించుదాం, ప్రభుని స్తుతిద్దాం. అందరూ కూడా చెప్పండి, ప్రభువా మీరు కృప చూపండి, గొప్ప కార్యాలు చేయండి, మీరు సహాయం చేయండి ప్రభు అని చెప్పి అడుగుదాం. ప్రభు నామాన్ని మహిమపరచుదాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం గొప్ప దేవ. సర్వశక్తిమంతుడా, సకల ఆశీర్వాదం కారణభూతుడా, నా ప్రియ పరలోకపు తండ్రి, మీ పాదములకు వందనములైన, మీ స్తోత్రములైన అయ్యా. మన ఈ సంఘము నుండి, మన ఈ తల్లి సంఘము నుండి తండ్రి కన్వెన్షన్ చంద్రావూరు తోటలో జరిపించబోతుండగా తండ్రి ప్రభా, దానికి ఆ మీటింగులకి కావాల్సినటువంటి సహాయ సహకారాలు తండ్రి తల్లి సంఘం నుంచి రావాలి ప్రభా. మీరు అన్ని వేసి చూడు, నన్ను వేసి చూడు. ఉప్పు నిస్సారమైతే దేనికి పనికిరాదు అని దేవుడు చెప్పాడు. అన్ని వేసినా కానీ ఆ ఉప్పు లేకపోతే అది ఎంత వ్యర్థమే. అంచేత అందరూ తండ్రి ప్రభా, ఈ సంఘంలో ప్రతి ఒక్కరూ, ప్రతి బిడ్డ ప్రభా పాల్గొని దానికి కావాల్సిన అవసరాలుగా తండ్రి తమ వంతులుగా నిలబడేట్టుగా ప్రభా ఆస్వాదించి కాపాడండి ఆయన ప్రభా. అది జయకరంగాను జయప్రదంగాను జరిగేట్టుగాను అనేక మందికి తండ్రి భారాలు, తన యొక్క భారాన్ని ప్రభా అక్కడ తమ యొక్క భారాలను ప్రభా అక్కడ అంత బరువు ఎత్తుకుని దించినప్పుడు ఆ భారం ఎలా తగ్గిపోయి వెసులుబాటుగా ఉంటుందో ఆ విధంగా మీటింగుల ద్వారా తండ్రి ప్రతి ఒక్కరూ ప్రభా అనుభూతి పొంది ప్రభా మీ రక్షణ మార్గంలోకి నడిపింపబడేట్టుగా తండ్రి ప్రభా తమ ఆత్మలను ప్రభా శుద్ధిపరచుకోవడానికి తండ్రి అది ఎంతగానో దోహదపడేట్టుగా ప్రభా ఆస్వాదించి కాపాడండి ఆయన. ఆ కార్యక్రమాన్ని జరిపించిన బిడ్డలకి నాయకులకి మీరు మంచి శక్తి సామర్థ్యాలను ప్రసాదించండి నాయన. అది ఏ విధంగా కొనసాగించాలో కూడా మీరే ముందు నడిపించండి నాయన. వారి మీరు ముందుండే నడిపించండి నాయన. మీ స్తోత్రము నాయన. నేనే గొర్రెలు కాపరనని కాపరి ముందు నడుస్తుంటే గొర్రెలు వెనక నడుస్తున్నాయి. ఆ విధంగా ఆ కాపరి ముందుకు నడిచి ఆ కార్యక్రమాన్ని జయప్రదంగా చేయటానికి తండ్రి ప్రభా బిడ్డకు ఆయురారోగ్యం ప్రసాదించి దీవులతో నింపండి, మీ కృపలో భద్రపరచండి నాయన. ఆ దానిలో పాల్గొనుతున్న బిడ్డలను మీరు ఆశీర్వదించి దీవించకండి. ఏ వంతులు ఏ కార్యక్రమంలో ఎవరు పాల్గొనాలో వారికి అప్పగించినటువంటి కార్యక్రమం
ప్రభా నిరాటంకంగాను ప్రభా కొనసాగించేట్టుగా వారికి జ్ఞానాన్ని ప్రసాదించమని వేడుకుంటున్నాను. అయ్యా మీ కోరికలను ప్రభ జయప్రదం చేసి అన్ని విషయాల్లో మీరు ప్రభ ముందుండి నడిపించి ప్రభ ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరికి తండ్రి ప్రభా మాటలు చాటలేదు నాయ. ప్రతి ఒక్కరికి తండ్రి తమ వంతులో నిలబడేట్టుగా ఆస్వాదించి కాపాడమని, అన్ని విషయాల్లో మీతో నెడుకొని కాపాడి దీవులతో నింపమని, ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేయమని మా ప్రభుని ప్రియకుమారుడు అనేసేపు నామమున నిండారు వేడుకొని ప్రార్థించుకుంటున్నాం తండ్రి. ప్రార్థించిన పెద్దలకు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మంచిది, కానుకలు సమర్పించుకుందాం ఈ సమయంలో. మరి దీపిక జెస్సీ వచ్చి ఒక పాట పాడతారు. వాళ్ళు పాట పాడుతుండగా కానుకలు సమర్పించి ప్రభుని మహిమపరుచుతాం. త్వరగా రండి. హల్లెలూయా. మాట ఇచ్చిన దేవుడు నిన్ను మరచిపోవునా, నిన్ను దీవిస్తాను అన్నవాడు దీవించమానునా. మాట ఇచ్చిన దేవుడు నిన్ను మరచిపోవునా, నిన్ను దీవిస్తాను అన్నవాడు దీవించమానునా. నీ కన్నుల పొంగిన కన్నీరు తన కవిలలు దాచిన దేవు, నీ పగిలిన హృదయపు వేదనను మరచిపోవునా. నమ్ముట నీ వలనైతే సమస్తము సాధ్యమేగా, చితికిన నీ స్థితిలో చిరునవ్వుతో నింపునుగా. నమ్ముట నీ వలనైతే సమస్తము సాధ్యమేగా, చితికిన నీ స్థితిలో చిరునవ్వుతో నింపునుగా. మాట ఇచ్చిన దేవుడు నిన్ను మరచిపోవునా, నిన్ను దీవిస్తాను అన్నవాడు దీవించమానునా. ఆస్తి ఎంతో ఉన్నను వారసుడే లేక వేదనతో నిలిచిన అబ్రహామును చూడుము. ఆశలే కోల్పోయి శరీరమే ఉడికిన అవమానాలెన్నో ఎదుర్కొన్నను. మాట్లాడే దేవుడే మౌనముగా నిలిచిన, ఎండిన స్థితిలో జీవముతో నింపెగా. వేచియున్న దినములే వ్యర్థములైపోయినా, లెక్కకు మించిన సంతానమును పొందెగా. నమ్ముట నీ వలనైతే సమస్తము సాధ్యమేగా, చితికిన నీ స్థితిలో చిరునవ్వుతో నింపునుగా. నమ్ముట నీ వలనైతే సమస్తము సాధ్యమేగా, చితికిన నీ స్థితిలో చిరునవ్వుతో నింపునుగా. మాట ఇచ్చిన దేవుడు నిన్ను మరచిపోవునా, నిన్ను దీవిస్తాను అన్నవాడు దీవించమానునా. కుటుంబమే ఉన్నను కూటికే కరువై వేశ్యగా నిలిచిన రాహాబును చూడుము. అడుగడుగున అవమానాలే గుండెలో గాయాలై అవసరానికి ఆట బొమ్మగా మిగిలిన, చూచుచున్న దేవుడే చులకనగా చూచిన ఘోర పాపి వంటూ విడచిపోలేదుగా. పరిశుద్ధుని వంశములో స్థానమునే ఇచ్చెనుగా. ఘోర పాపి అయినా తన ప్రేమతో కడిగెనుగా. నమ్ముట నీ వలనైతే సమస్తము సాధ్యమిగా, చితికిన నీ స్థితిలో చిరునవ్వుతో నింపునుగా. నమ్ముట నీ వలనైతే సమస్తము సాధ్యమిగా, చితికిన నీ స్థితిలో చిరునవ్వుతో నింపునుగా. మాట ఇచ్చిన దేవుడు నిన్ను మరచిపోవునా, నిన్ను దీవిస్తాను అన్నవాడు దీవించమానునా. హల్లెలూయా.
దేవునికి స్తోత్రం, దేవుని నామానికి మహిమ కలుగును గాక. మంచి పేర ఈ వారంలో జరగవలసిన కార్యక్రమాలు: బుధవారం స్త్రీల సమాజ కూడిక, శుక్రవారం ప్రేయర్ కూడిక, శనివారం గొలుసు ప్రార్థన ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు గొలుసు ప్రార్థన, 7 గంటలు గొలుసు ప్రార్థన ఉంటుంది. ఆ గొలుసు ప్రార్థనలో మరి దయచేసి అందరూ పాలు పంపులు పొంది మీ టైం ప్రకారం వచ్చి ప్రార్థన చేయాలని ప్రభు పేరిట మీకు మనవి చేస్తున్నాను. అలాగే వచ్చే నెలకి మరలా ఎవరు ప్రార్థన చేస్తారో వాళ్ళు ఇంకా సిద్ధపడాలని కూడా ప్రభు పేరిట మనవి చేస్తున్నాం. మంచిది. అలాగే శనివారం సాయంత్రం విజ్ఞాపన కూడిక, తిరిగి ఆదివారం సంఘారాధన, ఇవన్నీ కూడా మన క్రమముగా జరుగుతాయి. మరి అందరూ కూడా ప్రార్థనాపూర్వకంగా ఉండి ఆ కార్యక్రమంలో పాలు పంపులు పొందాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. అలాగే మరి కన్వెన్షన్ గురించి మనతో మాట్లాడటానికి మరి మన మధ్యకి వచ్చినటువంటి కమిటీ సభ్యులను బట్టి మరి అలాగే మరి కన్వెన్షన్ టీం మరి వారిని బట్టి నేను దేవుని స్తుతిస్తూ వారికి సంఘం తరపున హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నా. దేవుని స్తోత్రం. అందరు గట్టిగా చప్పలు కొడుతూ ప్రభు నామాన్ని మహిమపరచుదాం. హల్లెలూయా. మంచిది. అలాగే మరి మన ఐపీసీ తెనాలి ఏరియా సెక్రటరీ గారు వారు కూడా రావాల్సి ఉంది. కానీ వారు కొన్ని పోయిన వారంలో మనం ఆయన ఆరోగ్యం కొరకు ప్రార్థన చేస్తున్నాం. నడుము నొప్పితో చాలా దినాల నుండి ఆయన బాధపడుతున్నాడు. ఆయన కొరకు ప్రార్థన చేస్తున్నాం. పోయిన వారంలో ఆయనకి నడుముకి దైవజనునికి ఆపరేషన్ జరిగింది. ఆపరేషన్ చేశారు. వెన్నెముకలో ఒక డిస్క్ మరి చాలా ఇబ్బంది పెట్టింది. దాన్ని సర్జరీ చేశారు. అందుని బట్టి వారు రాలేకపోయారు. అయితే మరి ఏదేమైనా వారు రాలేకపోయినా మరి ఈ విషయాలన్నింటిలో కూడా మరి వారే మాట్లాడుతూ అన్ని ఆలోచనలు ఇస్తూ నడిపిస్తున్నారు. ఇంకా సెక్రటరీ గారు ఉంటే ఇంకా మనం ఇంకా బలమైన మాటలు వినేవారం. మరి ఆయన త్వరగా స్వస్థత నుండి మరి త్వరగా కోలుకొని మరి మన మధ్యకి రావటానికి దేవుడి కృప చూపినట్లుగా మరి దైవజనులు మరి పాస్టర్ రాజు గారి కొరకు అందరూ మీ ప్రార్థనలు కొనసాగించాలని, ఇంకా సంపూర్ణ ఆరోగ్యం కొరకు మరి మనమందరం కూడా మన 2 చేతులు ఎత్తి దేవునికి స్తుతులు చెప్దాం. గొప్ప స్వస్థత దేవుడు దయచేసి మేలు చేయనట్లుగా మనమందరం కూడా దేవునికి స్తుతులు చెప్దాం. స్తోత్రం, 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 హల్లెలూయా, స్తోత్రం. మంచిది. వారిని మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. దేవుడు గొప్ప కార్యం చేయాలి. మరి కన్వెన్షన్లో మరలా వారిని దేవుడు నిలబెట్టాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మంచిది. మరి దైవ సేవకులు మరి ప్రతి సంఘానికి వెళ్ళి సంఘాలను ఆహ్వానించి మరి సంఘంలో సంఘాన్ని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో మరి బయలుదేరుతున్నారు. కనుక ఎక్కడికి వెళ్తున్నా ప్రయాణంలో దేవుడు తోడుగున్నట్లు, ఏ సంఘానికి వెళ్తున్నా ప్రతి సంఘం మరి చక్కగా చేర్చుకొని మరి అనుకూలంగా ఉండటానికి దేవుడే కృప చూపునట్లుగా మరి అందరూ కూడా ప్రార్థన చేయాలని ప్రభు పేరిట ప్రేమపూర్వకంగా మీ అందరికీ నేను మనవి చేస్తున్నాను. అలాగే కన్వెన్షన్ మరి పోస్టర్స్ అలాగే పాంప్లెట్స్ సిద్ధపరచబడ్డాయి. మరి వాటి కొరకు ప్రార్థన చేసి వాటిని మనం ప్రతిష్ఠిద్దాం. మరి సేవకులు రండి దయచేసి. అలాగే పెద్దలు కూడా దయచేసి ముందుకు రావాలని ఆహ్వానిస్తాను. ఎవరన్నా రండి, యవనస్తులు రండి. పెట్టండి పైన. మంచి పెద్దలు దయచేసి రండి. పెద్దలందరూ రండి. అలాగే అమ్మగారు కూడా రావాలి. పాస్టర్ గారు వచ్చారా? రండి. వైర్లు కరెంట్ ఉంటుంది అక్కడ, చెప్పలే చూస్తూ ఉంటారే. రండి. రండి. మంచిది. ప్రార్థన చేసుకుందాం. అయ్యా ఎవరైనా రండి. పిల్లలు యవనస్తులు ఎవరైనా రండి. కొంచెం ఇక్కడ ఇవన్నీ పైన పెట్టాలి. చూడబాకండి, ఇటు వంగి వంగి చూడబా. యవనస్తులు అనగానే ఎవరో ఒకరు లేచేయండి.
మంచిది, ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరు కూడా తలలు వంచండి, కళ్ళు మూసుకోనండి. ప్రార్థన ముందుగా అమ్మగారు ప్రార్థన చేస్తారు, తర్వాత పెద్దలు యోబురేన్ గారు ప్రార్థన చేస్తారు. అందరూ ప్రార్థనలు ఏకీభవించుదాం. స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం. ప్రభా పరిశుద్ధుడా పరమ తండ్రి, నీ కొందనాలు చెల్లిస్తున్నాము నాయనా. పోయిన పునరుద్ధాన దినండి ఈ పునరుద్ధాన దిన వరకు అయ్యా మీ సురక్షితమైన రెక్కల కింద భద్రపరిచారు. ఈ పునరుద్ధాన ఆరాధనలో నేను స్తుతించే భాగ్యాన్ని ధన్యతని మాకు దయచేసిన విధానము కైవందనాలు. అలాగనే కన్వెన్షన్ విషయంలో ప్రభా ఏరియా సేవకులు నాయన, కమిటీ నెంబర్లు ప్రభా, దైవ సేవకుల్ని మీరు నడిపించిన విధానము కైవందనాలు. వారి వంతులో ప్రభా కొన్ని విషయాలు కన్వెన్షన్ గురించి నాయన మాట్లాడటానికి కృప దయచేసిన విధానము కైవందనాలు. లేఖన బలండి ప్రభా, మీరు నాతో మాతో మీరు మాట్లాడారు. మీ దాస్తులు నిలబెట్టుకున్నయ్యా ఏమన్నా తాను దావీదు ప్రభా హృదయమునైనా పెనవేసుకున్నట్లయ్యా, కలిసిపోయినట్లయ్యా నీ కొందనాలు చెల్లిస్తున్నావు నాయన. అలాంటి అనుభవాలు మాకు కూడా దయచేయను ఆయన. అయ్యా దుప్పటి, కత్తి, ఇల్లు ప్రభా నడికట్టుని కూడా ఇచ్చాడు తన ప్రాణ స్నేహితుడికి ప్రభా. అలాగనే నీ పనిలో మేము అలాగుండే అనుభవాలు మాకు దయచేయి. ఇచ్చే మనస్సు దయచేయి నాయన. ఆత్మలో పెనవేసుకునే మనస్సు దయచేయి నాయన. ఆదరించే మనసు దయచేయ్యా. బలపరిచే మనసు మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం నాయన. అయ్యా కన్వెన్షన్లో ఏగ్గులం కాకపోయినప్పటికయ్యా, సంఘం ఏగ్గురాలు కాకపోయినప్పటికయ్యా మీరు జ్ఞాపకం చేసుకున్నాను నాయన. అయ్యా ఈ కన్వెన్షన్ నా ఏరియా కన్వెన్షన్ మీరు మాకు అనుగ్రహించిన విధానం కైవందనాలు చెల్లిస్తున్నాం నాయన. సంఘాన్ని ప్రేమించిన ఆయన దేవా, సంఘాలు ఉపసంఘాలు సేవకులు సేవకురాళ్ళయ్యా, సంఘాల్లో ఉన్న ప్రతి కుటుంబం నాయన ఈ కన్వెన్షన్లో పాలు పొందటానికయ్యా, చేతులు చాపటానికయ్యా, ఒక్కొక్కరు వంతులు వారు నిలబడటానికయ్యా మీరు కృప దయచేసిన విధానముకై వందనాలు చెల్లిస్తున్నామయ్యా. గత 3 సంవత్సరాలయ్యా కూడికలు ఘనముగా గొప్పగా జరిగించారయ్యా. నీ వందనాలు. దేశాల్లోనైనా రాష్ట్రాల్లో జిల్లాలకునైనా అనేక దాలుగా వ్యాపించటానికయ్యా తెనాలి ఏరియా కన్వెన్షన్ అయినా వ్యాపించబడ్డానికి కృప దయచేసిన విధానం కైవందనాలు. 4వ సంవత్సరాలు కూడా నైనా ఈ కన్వెన్షన్ బట్టి ప్రార్థన చేస్తున్నా. కొన్ని దినాల నుండి అయ్యా ప్రార్థనలు చేస్తున్నావు నాయనా. ఎవరు చూపించలేని ఇలాలో నన్ను